గజ్జల కాంతం గారు మోత్కుపల్లి దీక్ష చేస్తున్నాడు, ఇప్పుడు గజ్జల కాంతం దీక్ష చేస్తున్నాడు, సతీష్ మాదిగ దీక్ష చేస్తున్నాడు. ఈ రెండు దీక్షలకు తేడా ఏంది? రెండు దీక్షల లక్ష్యం ఏంది? గజ్జల కాంతం సతీష్ గారు చేస్తున్న దీక్షనేమో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నాడు. ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఉన్నప్పుడే ఈ భారతదేశం సస్యశామనం ఉంటుంది. ప్రజలంతా శాంతియుతంగా, ప్రజలు అన్ని సామాజిక వర్గాలు బాగుపడతాయి అని చెప్పాడు. దాన్ని కాపాడడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం మేము దీక్ష పడుతుంటే, వాళ్ళేమో మందకృష్ణ గారు, మోత్కుపల్లి గారు పట్టేది దీక్ష బీజేపీని మద్దతిచ్చుకుంటూ బీజేపీని గెలిపించాలి, భారత రాజ్యాంగం రద్దయిన పర్వాలేదు, రిజర్వేషన్లు పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమేమో ముఖ్యంగా మందకృష్ణ గారి బీజేపీ నాయకుడు మందకృష్ణ గారి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసము యావత్ తెలంగాణ ప్రజలను తెలంగాణ దళితులను, మాదిగలను తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. ఇది సరియైనది కాదు. వాళ్ళు బీజేపీని బలపరుస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నటువంటి బీజేపీని బలపరుస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ను రద్దు చేస్తామని చెప్పినటువంటి బీజేపీకి మద్దతు చేస్తున్నారు. కానీ మేమేమో భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలి, రిజర్వేషన్లను కాపాడుకోవాలని చెప్పి మేము మరో పోరాటానికి సిద్ధమయ్యే దీక్ష పడుతున్నాము. ఇది ధర్మము అధర్మం మధ్యలో యుద్ధం నడుస్తున్నది. ధర్మం వైపే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉంటారని మేము అనుకొని ఈ దీక్ష పట్టడం జరుగుతుంది.